హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ముందుగా అయితే మనకు సపోర్ట్ చేసిన మన సబ్స్క్రైబర్లు అందరికీ చాలా థ్యాంక్స్ అన్న. ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఇది కనిపిస్తుంది కదా మొక్కజొన్న, నేనే పెట్టిన ఎప్పుడు డిసెంబర్ 19కు ఏం పెట్టినా. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మొత్తం పందులు తింటున్నాయి. పందులతోనే ఇక పందులు కొడుతున్నాయి అని చెప్పి నా బర్రెలకైతే వేస్తున్నా. ఇక పాలు అయితే కొంచెం పాలు అయితే ఇంక్రీజ్ అయినాయి. కానీ మెయిన్ ఈ వీడియో చేయడానికి ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు ఒక వీడియో పెట్టినంట, నా నెలకు 54,000 వస్తున్నాయి నా షెడ్లో అని. దానికి చాలామంది రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మళ్ళీ 2 బర్రెలను తీసేసిన. అప్పుడు ఎందుకంటే కటక అది కానీ చాలామంది మన వీడియోలు రెగ్యులర్ చూసిన వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఎన్ని పాలు వస్తున్నాయి, నిజంగానే బర్రెల లాభం ఉందా లేదా అనేది నా షెడ్ విషయం చెప్తాను. నేను వేరే వాళ్ళ దగ్గర గురించి నా వరకే చెప్తున్నా. దాన్ని బట్టి ఇప్పుడు బర్రెలు తెచ్చుకోవాలన్నా లేదా అని కొంచెం మీరు అంటే కొత్తగా వచ్చేటోళ్ళు ఆలోచించుకోండి. దీంట్లో నిజంగానే లాభం ఉందా లేదా అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఎన్ని ఉన్నాయి, ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అనేది కొంచెం అర్థం చేసుకున్నాను. నిజంగానే నీ దగ్గర గన్నే బర్రెలు ఉన్నాయి కదా, మరి అంతగా ఉంటుందా, నిజంగానే లాభం ఉందా నష్టం ఉందా, నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు అని ఇట్లా మీరు కొంచెం ఆలోచించుకోండి ఎందుకు చెప్తున్నా అనేది. ఈ వీడియో నేను ముందే పెడదాం అనుకున్నాను. చాలాసార్లు చేద్దామని అనుకున్నా కానీ కుదరక చేయలేను. ఇప్పుడు నాకు టైం సెట్ అయింది కాబట్టి చేస్తున్నాను. ఎందుకంటే మస్తు మేత ఉంది ఇప్పుడు నా దగ్గర. అందుకని చెప్పి వీడియో చేస్తున్నా. కొత్త వచ్చేటోళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు వచ్చి గేదెలకైతే 1,70,000, 1,50,000, 1,60,000 చెప్తున్నా ప్రజెంట్. నేనైతే ఈ బర్రె తీసుకొచ్చినప్పుడు మీకు చెప్పినా కాబట్టి ఈ బర్రె అయితే 89,000కి తీసుకున్నా. ఈ బర్రె 1,04,000కి తీసుకున్నా. పూటకొచ్చి ఖచ్చితంగా 5 లీటర్ల దాకా ఇస్తాయి అన్న పాలు అయితే. నేను ఆ వీడియో విధంగా చేసిన. ఇప్పుడు లీటర్ వచ్చి 60 రూపాయలు తీసుకుంటారు బూత్లో. ప్రజెంట్ ఇగో 22,000కి తెచ్చిన. దానికి సంబంధించిన దూడపిల్ల అక్కడ ఉంది చూడండి. అంటే కొడబుడ్డ ఎద్దు జెర్సీ అనే 22,000కి తీసుకున్నా. పూటకైతే ఇప్పుడు 2.5 ఇస్తుంది అది. ఇక నా దగ్గర ఒకటి, అది ఒకటి 2, కృష్ణ 3, ఇది పెద్దది 4, దాని పొంట ఒకటి చిన్నది 5, ఆడొకటి 6, పెద్దలచ్చు 7, దాని తర్వాత ఇంకోటి 8. ఒక్క నిమిషం. దాని తర్వాత ఇంకోటి ఉంది 9. ఇగో ఇది ఒకటి 10. ఇంకో 2 చిన్నపిల్లలు షెడ్లు ఉన్నాయి. 12 ఉన్నాయి. కాబట్టి నేను ఈ వీడియో ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నాను. 1,70,000 పెట్టి మనం బర్రె తీసుకొస్తే అది పూటకు వచ్చి నాకు తెలిసి మ్యాక్సిమం ఇస్తే 4 లేకపోతే 5. నేనైతే 4 లెక్కేసుకుంటున్నా. 4 లీటర్లు తీసుకొని పూటకు 60 రూపాయలు అంటే లీటర్కి 60 రూపాయలు లెక్కేసుకుంటే 240 రూపాయలు పూటకు వస్తాయి. మొత్తం వేసుకుంటే 240 అంటే 480 రూపాయలు, 500 అనుకోండి 2 పూటలు కలిపి. మనకు 1,70,000 రావాలంటే మనం ఎన్ని రోజులు కదా కష్టపడాలి. కొంచెం నేను చెప్పేది ఏంటంటే అర్థం చేసుకోండి అన్న. మనం అంత అమౌంట్ పెడుతున్నామంటే మనకు ఎన్ని సంవత్సరాలు మనం కష్టపడాలి అనేది కొంచెం ఆలోచించండి. అసలు ఇంట్లోకి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు వీడియోలు బట్టి కొంతమంది వీడియోలు అంటే అన్నోళ్ళు ఎట్లుంటాయంటే, వాళ్ళు 10 బర్రెలు మెయింటైన్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి లాభమే ఉంటుంది అన్న. మనం తెచ్చేదే 2 బర్రెలు. ఆ 2 బర్రెలల్లో ఇప్పుడు మనం 3 లక్షలు పెట్టి బర్రెలు వేస్తే మనకి ఎప్పుడు మళ్ళీ మన పైసలు మనకు రావాలి, మనం ఎప్పుడు లాభాలు ఉంటాము అనేది అంతా కొంచెం ఆలోచించండి అన్న. దీనివల్ల ఎందుకంటే మార్కెట్లో ఏమవుతుందనంటే, ఎవరిని చూడు కొత్త వాళ్ళే వస్తురన్న. అంటే కొత్త రైతులు రానికైనా ఆస్కారం ఎక్కువ చూపిస్తారు. నేను అనేది ఏంటంటే కొంచెం అర్థం చేసుకోండి అన్న. మనం 2 బర్రెలు పెట్టి ఏదో లక్షలు సంపాదించాలనే ఉద్దేశంలో వస్తాము. కానీ దీంట్లో అట్లా ఉండదన్న. మనం పెట్టిన పెట్టుబడి మనకు మళ్ళీ రిటర్న్ రావాలంటే కనీసం అంటే 6 ఏళ్ళు ఖచ్చితంగా పడుతుంది. నేనైతే 5 ఏళ్ళు మాత్రం కన్ఫామ్ చెప్తా. ఎందుకంటే ఇంకోటి, అది వచ్చిన తర్వాత దాని దూడపిల్లని ఖచ్చితంగా కాపాడుకుంటే మనకు లాభం ఉంటుంది. ఇంకా వచ్చిన తర్వాత బర్రెని మాత్రం 100% కట్టేయాలన్న. ఏదో కింద మీద పడి కట్టేయాలి. కానీ మధ్యలో ఏమవుతుందంటే బర్రెలు కడతలేవు. ప్రాబ్లం అనేది ఏతుందో తెలియదు. ఎందుకంటే ప్రతి షెడ్లో నేను చూస్తున్నా. కాబట్టి వచ్చేటోళ్ళు కొంచెం ఆలోచించుడన్నా. మనం అంత అమౌంట్ పెడుతున్నామంటే అసలు మనకు మళ్ళీ రిటర్న్ మనకు అమౌంట్ వస్తుందా, లేకపోతే ఎట్లా, అది అమౌంట్ రావాలంటే మనం ఏం చేయాలి, ఎన్ని సంవత్సరాలు ఆగాలి, ఎంత తిప్పాల పడాలి అనేది కొంచెం ఆలోచించుకోండి. పని ఉంది ఫ్రెండ్స్. ఆ కొమ్మిర అంటే నేను ఇంకా వీడియో బాగానే చేద్దామని అనుకున్నా. కొమ్ము చెట్లు ఇరగొట్టుకుంది, దాన్ని తీయాలి. ఇప్పుడు అదొక పని. మనకు రెగ్యులర్ ఒక వర్క్ వస్తూనే ఉంటుంది. డైరీ ఫామ్ పెట్టినాక అసలు ఫ్రీ అనేది ఉండనే ఉండదు. నాకు ఖచ్చితంగా పని, ఏదో ఒక పని. బర్రెనో లేకపోతే బర్రె దగ్గర రావడము, బర్రెని కడగడము, లేకపోతే గడ్డి తీసుకురానుకోవడము, ఏదో ఒకటి డైరీ ఫామ్లో ఉంటుంది. కానీ మనం ఎంత తిప్పలు పడితే అంతానా అమౌంట్ మాత్రం. నేనైతే కొత్తగా వచ్చేటోళ్ళకి ఒకటే చెప్తున్నా ఫ్రెండ్స్, ఖచ్చితంగా డైరీ ఫామ్ పెట్టిన తర్వాత నేనే చేస్తా అనేటోళ్ళు మాత్రమే రండి.
నేను ఎవరినో పెట్టుకొని చేస్తా అంటే మాత్రం ఆగమవుతాము ఖచ్చితంగా. ప్లీజ్ సబ్స్క్రైబ్.